హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి వంకాయ సిర్రాకు పచ్చడి చేస్తా ఉన్నాను. బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని అనేక జీలకర్ర ఆవాలు వేసుకుంటా ఉన్నాను. అది వేసుకొనేసి అది వచ్చేసి బాగా అంటే జీలకర్ర ఆవాలు చూడండి ఎట్లా అవుతుందో అట్లా అవ్వాలి. అనేక ఎర్రగడ్డ ఉంది కదా, ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నాను. ఎండుమిరపకాయ ఒకటి వేసుకున్నాను. నా 4 పచ్చిమిరపకాయలు ఉంది కదా, అడ్డంగా కోసి అది వేసుకున్నాను ఫ్రెండ్స్. మన పచ్చడి కదా చేసేది, అందుకు. అందుకే వచ్చేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక తర్వాత ఇది తెల్లగడ్డ ఉంది గదా, ఒకటి తెల్లగడ్డ అది స్కిన్ అంతా ఎత్తి రోట్లో ఏసుకొని దంచి దాని లోపల ఏసుకున్నాను. కరివేపాకు ఏసుకున్నాను. ఈ వంకాయలు కట్ చేసినయి ఏసుకుంటా ఉన్నాను. ఏసుకొని అది బాగా నూనెలోనే ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఆనక నూనెలోనే ఫ్రై అవ్వాలి. ఆనక టమాటా ఉంది, పండు టమాటో అదేసుకున్నాను 3 తీసుకొనేసి. అది వచ్చేసి నూనెలోనే ఫ్రై అవ్వాలి బాగా. ఆనక వచ్చేసి చింతపండు, పసుపు, ఉప్పేసుకున్నాను. ఇది ముద్దకైతే భలే ఉంటది ఫ్రెండ్స్. సంగటి ముద్దకి, అన్నం గూడా బాగుంటది. ప్రస్తుతానికి నేను సంగటి చేస్తా ఉన్నా. అది కూడా నీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదొచ్చేసి చూడండి ఎట్లయిందో. అది ఇంకా కొంచెము బాగా ఫ్రై అవ్వాలి. ఇక ఫ్రై అయినాక ఇది ఉంది గదా, ఇది బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా బావుంటది తింటే. ఎప్పుడు మన వంకాయ పచ్చడి తిని బోర్ కొడుతుంది. వంకాయ మళ్ళా సిరాకేసుకొని చేస్తా ఉన్నాను. మీరు ఒకసారి చూడండి, చేసుకోండి, తినండి. అదిగో ఫ్రెండ్స్, నేనొచ్చేసి సిరాకు ఉడికింది గదా, దాని లోపల ఏసుకున్నాను. ఆనిక తర్వాత నేను వచ్చేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. అయ్యో! నీళ్ళలో బాగా ఉడకాలి అది. బాగా ఉడికితే బాగా టేస్ట్ వస్తది ఫ్రెండ్స్ అది. మళ్ళీ లేకపోతే అది వంకాయ మనం తినేటప్పుడు పచ్చిగా ఉంటది. లాస్ట్‌లో నేను ఉప్పేసుకున్నాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటది. నేనొచ్చేసి సంగటి చేసుకుంటా ఉన్నాను. బియ్యం కడిగి పెట్టుకొని, ఆనిక తర్వాత వచ్చేసి స్టవ్ మీద పెట్టుకుంటా ఉన్నాను నేను. ఆనిక అది బాగా ఒక 10 నిమిషాలయితే బాయిల్ అవుతే చాలు. అదిగో బాయిల్ అవుతా ఉంది. ఇంకా ఉడకలేదు అది బియ్యము. కొంచెం ఉడకాలి. ఉడికిన అదిగో ఫ్రెండ్స్ ఉడికింది. నేను తర్వాత రాగిపిండి ఉంది గదా, రాగిపిండి ఏసుకుంటా ఉన్నాను దాని లోపల. డేక్షాలో సంగటి చేద్దామనేసి. సంగటికి ఈ వంకాయ పచ్చడికి భలే ఉంటది కాంబినేషను. అది వంకాయి మళ్ళా వచ్చేసి సిరాకేసినాను గదా, చాలా బావుంటది. మీరు చేసుకొని తినండి. అదిగో ఫ్రెండ్స్, బాగా కలిపినాను. 5 నిమిషాలు అట్టే స్టవ్ మీదే పెట్టుకున్నాను. అనగా వచ్చేసి నేను రెడీ అదే ముద్ద చేసుకున్నాను. ఇదిగో కాంబినేషన్ ఈ రెండైతే బాగుంటది ఫ్రెండ్స్. మీరు చేసుకొని మీరు తినండి. ఎట్టుంది కమెంట్ చేయండి.